భువనగిరి పార్లమెంటు పరిధిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలతో భారీ ఎత్తున నామినేషన్ వేశారు. నామినేషన్ వేడుకలో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్న మోదీ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. 10 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఎన్నో నిధులు ఇచ్చారని బూర నర్సయ్య గౌడ్ అంటున్నారు. భువనగిరిలో విజయం బీజేపీదే అంటున్న ఆ పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రస్తుతానికి మనం భువనగిరి పార్లమెంటు అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ దగ్గర ఉన్నాం. పూర్తి స్థాయిలోనే వివిధ పార్టీలు ఇప్పటికే రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా మొదలైనటువంటి పరిస్థితి. సార్ నమస్తే. మీరు గతంలో ఎంపీగా ఉన్నారు, ఈరోజు నామినేషన్ కూడా అయిపోతున్నారు, ప్రచారం కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఎలా ఉంది? మీ బీజేపీ తరఫున ప్రజల్లో ఆదరణ ఎట్లా ఉంది? స్పష్టంగా ఏంటంటే దేశవ్యాప్తంగా తెలంగాణలో భువనగిరిలో, ఢిల్లీలో మోడీ ఉండాలి, భువనగిరిలో బూర ఉండాలనే ఒక నినాదం ప్రతి వాళ్ళలో ఉంది. అది మా గెలుపుకు మోడీ గారు అయితే 400 సీట్ ప్లస్తో గెలుస్తాము. మేము ప్రతి బూత్లో 400 ఓట్లు కనీసం వస్తాయని మేము ఆశిస్తున్నాం. సార్ చెప్పండి, గతంలో మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఏం అభివృద్ధి చేశారు? మళ్ళీ బీజేపీకి బూర నర్సయ్య గౌడ్కి ఓటు ఎందుకు వేయాలనుకుంటారు? మంచి ప్రశ్న వేశారు. గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు 9,000 కోట్ల నిధులు తీసుకురావటం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వ సహకారంతో. ఎయిమ్స్ 1,400 కోట్లతో, కేంద్రీయ విద్యాలయ, పాస్పోర్ట్ కేంద్ర, 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు, అదేవిధంగా మాతా శిశు హాస్పిటల్ 100 పడకల, పాలిటెక్నిక్ కాలేజ్, కులవృత్తుల భవన్స్, నర్సన్న బీమా కుటుంబానికి ధీమా, ఇండస్ట్రియల్ పార్కు, ఫాక్స్కాన్ కంపెనీ, ఇవన్నీ మేజర్ వర్క్స్. మైనర్ వర్క్స్, మీడియం వర్క్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఓ తృప్తి. ఎంపీగా ఉన్నప్పుడు నేను మొదటి నుంచి విద్యార్థి దశ నుంచి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఎంపీగా కూడా ఫస్ట్ క్లాస్లోనే ఉండాలని కోరుకున్నా. అది ఫస్ట్ టైం ఎంపీగా ఉన్నప్పుడు అది సిద్ధించింది, చేశాను. ఆ తృప్తి ఉన్నది, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఆ ఒక్కటి చాలు నా రాజకీయ జీవితం, అంటే ఒక డాక్టర్ నుంచి రాజకీయాలు వచ్చినందుకు ఆ తృప్తి మాత్రం మిగిలింది. ప్రచారానికి సంబంధించి బూతుల కమిటీలు కూడా వివిధ రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో కొంత మెరుగైందనేది కూడా ఇప్పుడు జాతీయ నాయకత్వం చెప్తుంది. దీన్ని మీరు ఏ విధంగా? గత 10 సంవత్సరాలుగా మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు, మోడీ 3D, దేశం, ధర్మం, డెవలప్మెంట్. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు కొంత డెవలప్మెంట్ ఏంటంటే అది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి యొక్క చలవ వల్లే. 9,36,000 కోట్ల రూపాయలు తెలంగాణ డెవలప్మెంట్కి వెచ్చించడం జరిగింది. అది ఈరోజు దేశంలో మోడీ గారు ఉండాలనే కోరిక యావత్ ప్రజల్లో, సకల జనంలో ఉంది. అది మేము గెలుస్తున్నాం కాబట్టి న్యాచురల్గా మా యొక్క క్యాడర్లో కూడా ఉత్సాహం రెట్టింపైంది. గెలుపు మనకు ముందుగిట్లోనే ఉంది. జూన్ 4 నాడు అనేది బాక్సులు బద్దలవుతాయి. బీజేపీ డబుల్ డిజిట్ గెలుస్తుంది. అది తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ మలుపుకు నాంది అవుతుంది. సార్ చెప్పండి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వాల్సినటువంటి రైల్వే బడ్జెట్ అయితేనేమి సంబంధించిన బడ్జెట్లో కొంత ఈసారి పెద్దగాను చెప్పినట్టుగా లేదనేది కూడా కొంత విమర్శ ఉంది. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? సరే, విమర్శ చేసే వాళ్ళు కేవలం రాష్ట్ర ప్రభుత్వం, వాళ్ళకి అసలు ఇచ్చిందే లేదు కదా. ఇప్పుడు 6 గ్యారంటీలు అనేది ప్రభుత్వం ఇచ్చింది. 6 గ్యారంటీలు అనే హామీతో వచ్చింది, కానీ 6 మోసాలు చేసింది. ఈరోజు కేంద్రమే లేకుంటే అసలు రాష్ట్రం ఒక్కరోజు కూడా నడవలేదు. రోజు బొచ్చబట్టుకొని కేంద్రం దగ్గర, సరే ఇక్కడ ఎన్ని మేకపోతే గాంభీర్యాలైనా వారం 10 రోజుల వరకు, మొన్నటి వరకు బీజేపీ ముఖ్యమంత్రులు కూడా అన్నిసార్లు ఢిల్లీ కానీ మోడీ గారిని కానీ కలిసిన దాఖలాలు లేవు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఎవ్రీ 10 డేస్కు పోలీస్ స్టేషన్ల రిజిస్ట్రేషన్లో సైన్ పెట్టినట్టు ఢిల్లీలో మోడీ దగ్గర సైన్ పెడుతున్నారు. అదే సంకేతం. సరే, మిగతా ఇవన్నీ ప్రకటనలు ఏంటంటే పాపం ఆయనకు అటు కాంగ్రెస్ పై ఒత్తిడి, ఇంటర్నల్గా ఒత్తిడి, మోడీ గారు తిట్టట్లేదని ఒత్తిడి, ఇక అది సతమతం, అందరూ హై టెన్షన్లో ఉన్నాడు. ఇక అంతకంటే నేనేం చెప్పలేదు. ఈరోజు మోడీ గారే కేంద్ర ప్రభుత్వ సహకారం తెలంగాణ లేకుంటే ఈ కార్లన్నీ గతుకుల మీద నడిచేవి. ఈరోజు లింక్ రోడ్లు కూడా ఉండకపోయేది, గ్రామ సడక్ యోజన ఉండకపోయేది, ప్రతి గింజ కొనకపోయేది. ఇవన్నీ మోడీ గారు వీళ్ళు ఇచ్చేది కేవలం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు, పెన్షన్లు, జీతాలు తప్పితే మిగతాది ఏమీ లేదు. మా 400 సీట్లలో మొదటిది మోడీ అయితే, రెండోది భువనగిరి అవుతుంది. ఏ అలహాబాద్ అంటే ఇప్పుడు వారణాసి ఈజ్ మోడీ, బి భువనగిరి,
ఈజ్ బూరా. ఏదేమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో మోడీ సంబంధించినటువంటి అభివృద్ధి పనులే ఇక్కడ బీజేపీని గెలిపిస్తున్నారు కూడా బూర నర్సయ్య గౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్.